ఆహా, గుడిలో యాగాలు, ఇంట్లో యోగాలు. ఈ పిల్లని కానీ చేసుకుంటే జీవితాంతం రామదే బాబే. హే బాబా, హే బాబా, ఏ రామ్దేవ్ బాబా యోగా. చెత్తనా ఆసనాలను వ్యసనాలుగా మార్చుకుంటే మనకున్న చెడు వ్యసనాలన్నీ దూరం అవుతాయి. అమేజింగ్. కూతురికి పుణ్యం పిచ్చి, తల్లికి యోగా పిచ్చి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు బావా. నేను పిచ్చోడిని అవటానికి ఫిక్స్ అయ్యాను రా. మమ్మీ వీడు నా బాల్ తీసుకొని నన్ను కొడుతున్నాడు. చింటూ, గొడవ పడకుండా వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. ఈ బాల్ నాది. హే ఆగరా. అమ్మాయిని ప్రేమించమంటే అమ్మాయిని ప్రేమించావు కదరా. పెళ్ళవకుండానే మీ కూతురు తల్లయిందమ్మా. ఎంత గొప్ప కూతుర్ని కన్నారు. అంతా అది చేసుకున్న పుణ్యం. పెళ్ళవకంట తల్లి అవడం పుణ్యమంతం ఏంటే నీ. ఇంతమంది అనాథ పిల్లల్ని పెంచుతున్నావు, నీకు మంచి మొగుడొస్తాడమ్మా. అనాథ పిల్లల అనవసరంగా టెన్షన్ పడ్డాను కదరా. పుణ్యవతేరా. ఆహా, ఏం ఆసనం, ఏం ఆసనం. మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని పడేయడానికి. ఏంటి? అదేనండి, అయోగ్యులమైన మేము యోగాలో జాయిన్ అయ్యి యోగ్యులవుదామని. గుడ్. అలా కూర్చొని పద్మాసనం వేయండి. మరి పద్మని పిలుస్తారా? దేనికి? పద్మతాసనం వేయమంటారు కదా, యాద్దామని. పద్మాసనం అంటే పద్మతో వేయడం కాదు, అలా వేయడం. చిన్నపిల్లల ఆసనాలు మనం ఎందుకు వేస్తాం? మనకు బాగా పెద్ద ఆసనాలు కావాలి. ఇది కరెక్ట్గా ఉంది. ఆహా, ఇది ఆసనం సమ్మగా ఉంది. ఎవడ్రా నువ్వు? మీద కాలేస్తావా? చచ్చినోడు. మేడం, ఇది ఆసనం కాదేటంటే. అదెట్ట ఆసనారా? దాన్ని ఆసనం అంటారా? ఇప్పుడు ఆసనాలు అయితే ఏం ప్రయోజనం? భయ్యా, ఏదైనా ఒక ఆసనం ఉంటే చెప్పండి ప్లీజ్. ఏం లేదు భయ్యా, గట్టిగా గాలి పీల్చుకొని మెల్లగా వదలాలి అంతే. ఓ అంతేనా? థ్యాంక్ యూ. ఆసనం ఏమంటే వాసన వేస్తావంటే ఎలిఫెంట్ ఫెలో. సైలెన్స్. వాయువు అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందే. కూర్చోండి. పద్మాసనం ఎలా వేయాలంటే ఈ కాలు ఇలా వేసి, ఈ కాలు ఇలా వేసి, చేతులు ఇలా పెట్టి. ఇది పద్మాసనం అంటే. ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని మెల్లగా ఊపిరి పీల్చుకొని వదిలేయాలి. బాగుందండి. మరీ అంత ఫీల్ అవ్వకండి అంకుల్. ఏంటి మా మమ్మీని ట్రై చేస్తున్నారా? ట్రై చేయట్లేదు, లవ్ చేస్తున్నాను. మా మమ్మీ మీకు పడదు అంకుల్. పడుతుంది. నీతో అంకుల్ అని కాకుండా డాడీని పిలిపించుకుంటా. అవును, రేపు మీ మమ్మీ ప్రోగ్రామ్ ఏంటి? మేం బడికి, అమ్మ దుర్గ గుడికి. గుడికా? హలో. యా 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 వీడెవడు రోడ్డు కట్టంగా? యా యా యా. హలో యాయా గారు. యా, పుణ్యవతి గారు మీరా? మీరేంటి ఇక్కడ? అమ్మవారి గుడికి వచ్చానండి. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది గాని అమ్మవారి గుడి లేదే. ఉందండి, ఇందుమతి అమ్మవారు. ఇందుమతి పేరుతో అమ్మవారి గుడి ఉందా? ఎక్కడ? నా ఎదురుగానే ఉంది. ఐ లవ్ యూ. పుణ్యం పుణ్యం అంటున్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని అనుకోకండి. నా వెంట పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. పుణ్యవతి, నన్ను ప్రేమించి కాస్త పుణ్యం కట్టుకో. స్టాప్. ఏ? నీకు నో ఎంట్రీ. వై క్యూ కైకు? నేను వెంట పడినా లవ్ లో పడే టైప్ కాదు. పోనీ కాలు మీద పడతాడు. అలాగే. రేయ్, సారీ. లోయలో పడినా నేను లవ్ లో పడను. నా చుట్టూ తిరిగే బదులు గుడి చుట్టూ తిరగవయ్యా, పుణ్యమైన వస్తుంది. దీని పుణ్యం లేదండి, నేను మీ చుట్టూ తిరుగుతాను. ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావు. బొండం ఎట్రా మళ్ళీ మన కంప్లైంట్ ఏంటి చెప్పండి. మళ్ళా మనకేంటి? నేనేమైనా నీ మర్దల్నా, నీ పెళ్ళన్నా? మమ్మీ. మధ్యలో ఈ సంతూరాడు ఒకటి. మమ్మీ.
పాపకి ఎలా ఉంది డాక్టర్? బాగాలేదమ్మా. చిన్న పాపకి హార్ట్ లో చిన్న హోలు, ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? 3 లక్షలు. జస్ట్ 3 lakhs అమ్మా. ఏటింత సిల్లుకి అంత బిల్లా? బిల్లు గురించి ఆలోచిస్తే చిల్లు పోడ్చలేం కదమ్మా. ఏడిస్తే పాప బతకదు, 3 ఇస్తే బతుకుతుంది. ఏదో ఒకటి చేయాలరా. ఎన్ని మేళలో ఇస్తే మాత్రం 3 లక్షలు సంపాదించగలం బావా. మన వల్ల అయ్యేది కాదు బా, మనం ఏం చేయలేం. చేయగలం. మనకు అప్పిచ్చేవాడు కావాలి. ఎవరున్నారు? ఓం సూరాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం హరహే నమః, ఓం వృందాయ నమః, ఓం అనాథాయ నమః, ఓం పరపతే నమః, ఓం వెంకటేశాయ నమః. తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలని కంగారు పడక బావా, ఇదంతా ఇక్కడ కామనే. పద బావా. అన్న పేరు కరుణ. నమస్తే అండి. అవును, ఆ బౌన్సర్స్ ఎందుకు అతను అలా కొడుతున్నారు? వాడిచ్చిన చెక్కు బోన్స్ అయింది, అందుకే బోన్సర్ తో బొక్కలు కొట్టిస్తున్నా. మాతో మీకు అలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే మాకు బ్యాంక్ అకౌంటే లేదు. జస్ట్ జోకింగ్ సార్. మీకు ఎంత డబ్బు కావాలి? 3 లక్షలు. షూరిటీ ఏం పెడతావు? ఆధార్ కార్డు పెడతాను సార్. ఆధార్ కార్డు ఏంది బే? చెల్లదా? ఏ షూరిటీ రాకుండా అప్పెలా ఇస్తారా? మీరు ఇస్తారని మేము నమ్మి రాలే, అలాగే మేము తీరుస్తామని మీరు నమ్మి ఇవ్వాలి. నమ్మకమే జీవితం అరుడా. అరుణ అరే ఇట్రారా, ఇగో దీని మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకాన్ని షూరిటీగా పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంటే మీరు కరుణ కాదు సార్, కరుణామయుడు. 3 నెలల్లో తీసుకున్న అప్పు తీర్చిన ఎడల నా మరణాంతరం నా 2 కిడ్నీలు తోడుకోవడానికి అంగీకరిస్తున్నాను. ఊరుగా బావా, టెన్షన్ పడతావు. ఇలాంటి రిస్కులు నీకొద్దు. నేను పెడతాను మా సంతకం. ఒకసారి ఆలోచించరా. అన్నా కరుణన్నా. ఉమ్. పిచ్చిన పిడగ్గడు. నేను చచ్చాక నా కిడ్నీలు తీసుకుంటాడంట. నేను ఎప్పుడు చావాలి ఆడు ఎప్పుడు తీసుకోవాలి. ఏయ్, చచ్చిపోవడం అంటే నువ్వు చచ్చేదాకా కాదు, 3 నెలలు వెయిట్ చేసి 4వ నెలని చంపి నీ కిడ్నీలు తీసుకుంటా. రే, నీ కిడ్నీలకి ఏం కాదురా. ఏం కాలేదు, మొన్నే టెస్ట్ చేయించారు, బాగా ఉన్నాయి అన్నారు. రేయ్, నెల నెల ఇంట్రెస్ట్ కరెక్ట్ కట్టాలి, లేకుంటే కాల్ చేస్తా. దాందే ఉంది సార్, ఎప్పుడైనా కాల్ చేయండి. నా నంబర్ 9848044124. కాల్ చేయడం అంటే ఫోన్ కాల్ చేయడం కాదు, మాల తీసి కాల్ చేస్తా. ఉంటాను సార్. రే పదండ్రా. ఈ కిడ్నీలు రాయే. నీదేలేరా, పద. మొత్తానికి డబ్బులు అరేంజ్ చేయని. హ్యాపీ. టెన్షన్ లేదు బా. నాకు హ్యాపీగా ఉంది బావా, కాకపోతే నా కిడ్నీలు లాగేసుకుంటారని భయంగా ఉంది. ఏం పర్లేదురా, ముందు ఈ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్. డబ్బులు కాదురా, నా కిడ్నీలు రా. సచ్చినాడా? బావ, నా కిడ్నీలు పోయినట్టుగా ఇంకా. నోర్మి, ఇప్పుడు ఎలా రా? పాప ఆపరేషన్ ఆగిపోతుందేమో. బాధపడకు బావా, నువ్వు చేయాలనుకున్నది మంచి పని. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు రా. నీలాంటి మంచోడికి మంచిగా జరుగుద్ది బావా. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. 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 ఇది ఇల్లు కాదు సార్, మినీ తాజ్ మహల్. నిజం. తాజ్ మహల్ అంటే ముంతాజ్ సమాధి అయ్యే. నేను ఇల్లు కొనడానికి వచ్చానా, సమాధి కొనడానికి వచ్చాను? క్షమించండి సార్, క్షమించండి. ఇల్లు ముస్తాబు చేసిన పెళ్లి కూతురులో ఉంది సార్. ఇంటికి లక్ష్మీ కళ ఉందయ్యా. ఇంట్లో చదరకలు కూడా ఉంది సార్. అదే సార్ నా ఉద్దేశం, ఇల్లు కలకలాడిపోతుంది సార్. పదండి. ఇల్లు బాగా నచ్చిందయ్యా నాకు. ఎంత చెప్తున్నాడు మీ ఓనరు? 6 కోట్లు. అయ్యయ్యా, పార్టీ మంచిదైతే 4 కోట్లకే ఇచ్చేద్దామంటారు ఓనర్ గారు. ఇది కరెక్ట్. నాతో పెట్టుకోకు. ఇల్లు గెస్ట్ హౌస్ పర్పసా సార్? కాదు, నా బంగారం లాంటి కూతురికి బంగారం లాంటి సంబంధం కుదిరింది. దానికి బంగారం లాగా పెళ్లి చేద్దామని ఈ ఇల్లు కొంటున్నాను.
మీ ఓనర్తో మాట్లాడి వెంటనే రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయి. సింగిల్ పేమెంట్. ఓకే సార్. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఇల్లు చాలా మంచిది సార్. ఇట్స్ అ వెరీ లక్కీ హౌస్. అందుకేగా ఆ ఇంట్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే గోపాలకృష్ణ, చలపాయ్, ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నా. ఇల్లు ఎంత పెద్దగా ఉందో. ఏదైనా ఇంత పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం. నాకు అంతే, పెద్దగా ఉంటేనే ఇష్టం. హుసేన్ సాగర్ కూడా పెద్దగా ఉంటుంది, వెళ్ళి దూకండి. అబ్బా, శుభమాన్ని పెళ్లి పెట్టుకుని దూకటాలు ఎందుకు లేరా? ఇల్లు భలే సెలెక్ట్ చేసావనయ్య. ఇల్లు నేను సెలెక్ట్ చేయలేదురా, ఇల్లే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఒరే గోపాల, మీ ఆవిడతో గొడవ పడి 2 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నావు. ఈ సమయంలోనైనా వాళ్ళని పిలిస్తే బాగుంటుంది కదరా. హ, అది వైఫ్ కాదు, నైఫ్. మొగుణ్ణి రోజు 2 పెగ్గలు తాగనివ్వని భార్యేనా? అయినా పిలిచానులే. నా కూతుర్ని తీసుకుని 2 రోజుల్లో వస్తుంది. వెరీ గుడ్ రా. అనే జర్నీ చేసి బాగా అలసిపోయాం. అయితే వెంటనే రెస్ట్ తీసుకోండి. ఓకే అన్నయ్య. అయ్యో మీరు వెళ్ళండి. రావే. వెళ్ళండి. తన్నారే తానే నన్నే తానేనా, నా బంగారం పెళ్లి కూతురాయనే. నా బంగారం పెళ్లి కూతురాయనే. ఎవడ్రా పెళ్లింట్లో ఏడుపులు? ఈ ఇంట్లో పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ఇది నా ఇల్లు, నా కూతురు పెళ్లి. జరగదు. అయినా ఎవరు నువ్వు? ఆ? ఆయ్. ఏంటిది? అమ్మా! అబ్బా! అమ్మో! అబ్బా! అమ్మో! చలపాయ్! ఏంట్రా, ఏమైందిరా? అరే, ఆ, ఇదేంట్రా, పడుకుంటానని చెప్పి పైకెళ్ళి వచ్చి నా పెళ్ళం సంకెక్కావు. ఉండండి, దేన్నో చూసి భయపడ్డట్టున్నాడు. ఆ రూమ్ లో దెయ్యం ఉంది. దెయ్యమా? కామెడీలు చేయకనే. నా పెళ్ళాన్ని మించిన దెయ్యం ఎక్కడ ఉంటుందరా? పద, ఆ దెయ్యం సంకెక్కిస్తా నిన్ను. ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల మేము వస్తాం. పదండి పదండి చూద్దాం. రండి, ఫాలో మీ. ఒరే జాగ్రత్త రోయ్. ఎక్కడ్రా దెయ్యం? ఈ ఫోటోలో ఉందా? ఏమో. ఈ మూల ఉందా? ఏమో. ఈ బీరువాలో ఉందా? ఏమో. ఆ అద్దంలో ఏమన్నా ఉందా? ఏమో. ఉంటే రావే, రమ్మన్రా. సీరు, వెళ్ళి చూడరా. దెయ్యమా? ఏంటే భయపడుతున్నావు? రావే. దాంట్లో ఉన్నావు నువ్వు. రావే, బయటకు రావే దమ్ముంటే. నువ్వు ఇంట్లోకి రాకముందే దెయ్యం తెచ్చేసిందనే. నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ ఇల్లు కొన్నాను. ఇప్పుడు పెళ్లి జరగకపోతే నా పరువుతో పాటు ప్రాణాలు కూడా పోవడం ఖాయం. నువ్వేం బాధపడద్దురా, నాకు తెలిసిన ఒక దెయ్యాలను పట్టే మాంత్రికుడున్నాడు. వాణ్ణి పిలిచి ఈ దెయ్యాన్ని వింటది. ఆ దెయ్యం అంతా చూద్దాం.